హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకు మామిడికాయతోటి పులిహోర వేసి చూపిస్తున్నా అండి. మ్యాంగో పులిహోర. నేనైతే ఒకటే కాయ తీసుకుంటున్నా. పీల్ తీసేసుకోవాలి. మొత్తము తీసేసుకొని మీకు కావాలంటే డైరెక్ట్ తురుముకోవచ్చు, లేకపోతే ఇలా కట్ చేసుకొని ముక్కల్లాగా మిక్సీ పట్టేసుకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నా. మీరు ఒకవేళ కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే ఇంకా కాయలు పెంచుకోవచ్చు, మామిడికాయలు. నేనైతే ఒక 1/2 kg రైస్ తీసుకుంటున్నా అండి. 1 గ్లాస్ రైస్, దానికి 1 కాయ తీసుకుంటున్నా నేను. ఎందుకంటే కాయ బాగా పుల్లగా ఉన్నది అనుకోండి, బాగా పుల్లగా ఉంటుంది. మనం ఎంత పుల్లగా తింటామనే దాన్ని బట్టి చూసుకొని తీసేసుకోవాలి. అన్నం ఇట్లా పొడి పొడిగా వండుకోవాలి. కావాలంటే కొంచెం పసుపు వేసి కూడా వండుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. పల్లీలు కూడా వేసేసుకొని మీకు నచ్చితే కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాతనే పచ్చిశనగపప్పు వేసుకోవాలి. నేనైతే ఇది 1 గంట ముందు నానబెట్టేసుకున్నా అండి. టైం లేకపోతే 1/2 అవర్ ముందన్నా నానబెట్టేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. నాకు పచ్చిది నానితేనే ఇష్టం అండి, అందుకోసం నేను నానబెట్టేసేసుకున్నా. కొంచెం క్రంచీగా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ వేసుకోవచ్చు. అలాగే ఒక 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై కానివ్వాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది పులిహోరలో. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకునే ఇది కూడా మొత్తం ఫైన్గా పేస్ట్ చేసుకోవద్దండి. అక్కడక్కడ బరకగా ఉండాలి. అక్కడక్కడ మనకు మామిడికాయ ముక్క తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా పట్టేసుకొని తర్వాత ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి వేసుకున్నా నేను. పులిహోరలోకి మిరియాల పొడి కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఇంగువ కూడా వేసుకోండి. నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు, అందుకోసం నేను వేసుకోవట్లేదు. సో తర్వాత అన్నం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. అన్నం వేడిదే, నేనైతే అన్నం వేడిదే వండేసుకున్నా. ఏదైనా ఏం కదండి, ఒకవేళ రాత్రి మిగిలిన అన్నం లాంటివి వేసుకుంటే మట్టుకు అన్నం వేడిగా ఉండడానికి వేడి చేసుకోవాలి. నేను వేడి అన్నమే వేస్తున్నా కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకుంటున్నా. అంతే అండి. ఇలా కలిపేసుకొని తినడమే. ఒకవేళ సాల్ట్ తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం కలుపుకోవాలి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.